అండి. గ్లాస్ వర్క్ లేదు. చూజ్ చేసినప్పుడు నాతో పాటు వచ్చినోళ్ళు ఒకళ్ళిద్దరు గూడా వాల్ మోల్డింగ్స్ పేపర్స్ చూసిన చూడంగా ఫస్ట్ రాఫ్టర్స్ పెట్టారు సార్. అది అవును. చూడంగానే చాలా అబ్బో! చాలా బావుంది అనిపిచ్చింది. అవును. తర్వాత వాల్ వాల్ పేపర్స్ వచ్చాక పేపర్స్ దిస్ ఈస్ ఎక్సలెంట్ అనిపిచ్చింది. ఇంక నెక్స్ట్ గ్లాస్ వర్క్ వచ్చిన తర్వాత ఇది సూపర్ బియాండ్ దట్ అనిపిచ్చిందనమాట. దాటిపోయింది ఇంకా. సో, ఇక్కడ మనం టీవీ యూనిట్‌కి కంటిన్యూయేషన్. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు గదా! ఇది మనము 18 ఫీట్ స్పేస్ ఇది మనకి. ఎంట్రీ ఒక 6 ఫీట్ వదిలేసి బ్యాలెన్స్ లెఫ్ట్ అండ్ రైట్ మనము పార్టిషన్ క్రియేట్ చేసాము. సో, ఇక్కడ కలర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్‌గా. సో, ఏదైతే టీవీ యూనిట్ దగ్గర వుడెన్ కలర్ కంటిన్యూ చేసామో, అంటే వుడెన్ కలర్ యూజ్ చేసామో, దాన్ని ఇక్కడ మనం పార్టిషన్ కూడా కంటిన్యూ చేసాం. సో, ఇక్కడ మీరు పైన అబ్జర్వ్ చేస్తున్నారు గదా! వుడెన్ ఫ్రేమే చేసాము. సేమ్ టైమ్ ఇక్కడ డిజిటల్ గ్లాస్ అనేది ప్లాన్ చేసాం. లెఫ్ట్ టు రైట్ చూస్తే ఒక ఫ్లోరల్ ప్యాటర్న్ 2 క్లబ్ అయ్యేలాగా మధ్యలో 7 హార్స్ అనేది కొంచెం మన ఇంటికి హిందూ శాస్త్ర ప్రకారం 7 హార్స్ అనేది కొంచెం మంచిది కాబట్టి అది కూడా ఇక్కడ మనం అప్లై చేయాలి. అంటే క్లయింట్ అడిగిన దాన్ని బట్టి మనం ఇక్కడ అప్లై చేసాం మనం ఇక్కడ. సో దట్ ఇక్కడ మనకి కంప్లీట్ లుక్ అనేది క్రియేట్ అయిపోయింది. వుడెన్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా! సో ఇది కంటిన్యూయేషన్‌గా ఆర్చ్‌కి అలాంగ్ విత్ లైట్స్ అండ్ ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మన కేదార్‌నాథ్. సో ఎంతోమందికి వెళ్ళాలని ఉంటుంది. సో క్లయింట్ సార్‌కి కూడా వెళ్ళొచ్చారు. సేమ్ టైమ్ కావాలని అడిగారు కాబట్టి ఇక్కడ అదే థీమ్‌ని ఇక్కడ రిఫ్లెక్ట్ చేశాము. ఎగ్జిస్టింగ్ దానికంటే హైట్, విడ్త్ ఎక్కువ కొంచెం. సో దానివల్ల ఇక్కడ ఎంట్రీలోనే అంటే ఒక రెగ్యులర్ పార్టిషను, స్టోరేజ్ పార్టిషన్ అలా కాకుండా ఒక డిఫరెంట్ డిజిటల్ గ్లాస్ పార్టిషన్ విత్ వుడెన్ ఫ్రేమింగ్. జనరల్‌గా పీవీడీ పార్టిషన్స్ పెడతా ఉంటాము. గ్లాస్ విత్ పీవీడీ ఫ్లూటెడ్ పార్టిషన్స్ పెడతా ఉంటాం. సో మనకు అలా కాకుండా ఈ థీమ్‌ని కంటిన్యూ చేసాం మేమిక్కడ. అంటే మల్టిపుల్ కాకుండా రెగ్యులర్‌గా ఒక కలర్ గాకుండా థీమ్‌ని కంటిన్యూ చేస్తూ గ్లాస్ అన్నది ఇక్కడ యాడ్ చేసాం. డిజిటల్ గ్లాస్‌ని. దానివల్ల ఈ ఎంట్రీ గ్రాండ్‌నెస్ చూడండి. మనకి ఎంట్రీ స్పేస్ లావిష్‌గా వచ్చింది. అండ్ పార్టిషన్ లెఫ్ట్ అండ్ రైట్ కూడా చాలా హ్యూజ్ పార్టిషన్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ యాక్చువల్‌గా ఏమొచ్చింది అంటే ఇక్కడ ఒక పిల్లర్ వచ్చింది మనకి. ఈ పిల్లర్‌ని కూడా మనము ఇందులోనే పార్టిషన్‌లోనే కవర్ చేసి ఎంటైర్ సెక్షన్‌ని మనము ఒక గ్రాండ్ పార్టిషన్ లాగా ఇంత పెద్ద వైడ్ పార్టిషన్ లాగా అండ్ ఎక్కడా కూడా ఆడ్‌గా కనిపించకుండా అంటే ఒక మంచి స్పేస్‌ని ప్రాపర్‌గా ప్రెజెంట్ చేసినట్టు చూపెట్టాము ఇక్కడ. సో ఎలా ఉందో కింద కామెంట్ చేస్తే. థాంక్ యూ.